నా పేరు నాగయ్య. ఏం చేస్తారు సార్ మీరు? నేను బిజినెస్ సీనియర్ సిటిజన్, మనం ఏం చేస్తున్నాం అయిపోయింది. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు, సంక్షేమం మా లక్ష్యం అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? అంతా తెలిసిందే కదా, ఇంకేముంది మనం చెప్పాల్సిన పని ఏముంది, మొత్తం తెలిసిపోయింది కదా. ప్రభుత్వం ఏమీ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఇవాళ టీడీపీ చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు జనాలు. అంటే ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆయన తప్పు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన ఎందుకు నమ్మాలి అంటున్నారు? ఆయన తప్పు చేసి 16 నెలలు ఉన్న సంగతి వదిలేసి ఆయన తప్పు చేసి జైలుకి వెళ్ళాలని ఎట్లా అంటావు నువ్వు? ఏ విధంగా అంటావు చెప్పు? ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన మోసానికి సరెండర్ అయ్యాడు. అదే చంద్రబాబు నాయుడు సరెండర్ అయ్యాడు, వచ్చాడు, ప్రపంచానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన పని అరెస్ట్ అవ్వడంతోనే స్టార్ట్ అయింది టీడీపీ. ఇప్పుడు ఆయన గురించి తెలియని పని అంత ఏముంది అసలు? ఆయన గురించి అంతా తెలిసిపోయింది, ప్రపంచానికి తెలిసింది. అసలు ఒక రాష్ట్రానికి ఉండే మనిషి ప్రపంచానికి గుర్తింపు వచ్చిందంటే దేనివల్ల వచ్చింది? అరెస్ట్ చేసినందుకు, మోసం చేసి అరెస్ట్ చేసినానని చెప్పేసి గుర్తింపు వచ్చింది. అంటే సార్, ఈరోజు పెత్తందారులాగా ఏకమయ్యారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచి కూడా వస్తారు మళ్ళీ అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ చదువు పెట్టినా దాని గురించి ఏమంటారు? వాళ్ళు పెత్తందారులని కాదు, దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు, రాష్ట్రాన్ని బాగు చేయాలని వచ్చిన వాళ్ళు. ఎందుకంటే పొత్తు అవసరం లేదు, ఇవాళ చంద్రబాబు నాయుడుకి పొత్తు అవసరం లేదు. వీళ్ళు చేసే అరాచకాలు పడలేను నేను అని పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. పొత్తు పెట్టుకుంటే ఆయన కూడా మంచోడే, పవన్ కళ్యాణ్ మంచోడే, ఈయనకు పొత్తు అవసరం లేదు. పొత్తు పెట్టుకున్నాడంటే వీడు ఈ ముఖ్యమంత్రి వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల పొత్తు పెట్టుకున్నారు. సరే, అంటే మీ వయసులో మీరు చూసే ఉంటారు కదా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుతున్న భాష కానీ, అసెంబ్లీ సాక్షిగా పేపర్లు వేసుకోవడం ఇలాంటి గతంలో చూసే ఉంటారు. కానీ ఈరోజు కొట్టుకునే పరిస్థితి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఆ కొట్టుకునేది తిట్టుకునేది ఇప్పుడు అన్నీ నేర్పించాడు. రౌడీ షీటర్లని మొత్తం రౌడీలను చేశాడు, రాష్ట్రంలో అందరినీ రౌడీలను చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రౌడీ రాజ్యం వెళ్తే ఇట్లాగే ఉంటుందని నిరూపించాడు. అంటే మరి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాను, 99% నేను పూర్తి చేశాను, పేదోడికి రాజధానితో పని ఏముందని చెప్పి మాట్లాడారు. 99% వాడు పూర్తి చేసింది, ఆయన పూర్తి చేసింది దాఖలాలు ఎక్కడున్నాయో చెప్పు? ఏమి పూర్తి చేశాడు? బటన్ నొక్కుతున్నా అంటాడు, 30 మందికి పోతుంది, 300 మందికి ఖాళీ అవుద్ది. నీకు మొత్తం ఉన్న వాళ్ళందరినీ బటన్ నొక్కితే కదా, ఒక పార్టీకి ఎంతమంది ఉన్నారో అంతమందికే చేశాడు, కానీ ఇంకా తగ్గిన వాళ్ళకి చేయలేదు కదా. అంటే ఇక్కడ పేదవాడికి రాజధానితో పని ఏముంది? ఈరోజు పేదవాడి సొంత ఇంటికి నేను నెరవేర్చాను, సెంటు స్థలం ఇచ్చి, గతంలో అది కూడా ఇవ్వలేకపోయారు అని చెప్పి చాలా ఆరోపణలు. ఈరోజు జన్మభూమి కమిటీలతో మోసం చేశారని చెప్పి, ముఖ్యంగా ఈరోజు వాలంటీర్లతో మేము అభివృద్ధి చేస్తాము, ప్రతి సమస్య తెలుసుకుంటాం, గడప గడపకి వెళ్ళి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు అంటే వాలంటీర్లు ఉంచుకోవచ్చు, ప్రభుత్వానికి పనిచేయాలి, ఓకే. రాజకీయంగా వాళ్ళు చేయకూడదు, వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయంగా చేయించుకుంటున్నారు. సరే, అంటే రాష్ట్రంలో చూశారు అధికారంలో రావటుందని రంగులు వేసి తీసివేయడం, కానీ ఈరోజు స్టిక్కర్లు వేయడం, జగనే మా నమ్మకం అంటే స్టిక్కర్లు వేయడం, సిద్ధమని ఫ్లెక్సీ, ఇలా వీటన్నిటికి కూడా ఖర్చులు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తున్నారు? అది మొదటి నుంచి కోర్టులు చెప్పి అన్నీ చేసింది, వాటి గురించి ఏమన్నా వచ్చిందా? ఉపయోగం లేని మాటలు ఎందుకు? ఏం మాట్లాడుకున్నా వేస్టే. ఇవి రంగులు వేయొద్దని ఎప్పుడో చెప్పారు, రంగులు కొట్టేయమని, సగం కొట్టేశారు, సగం తీశారు. వచ్చే స్టార్టింగ్ నుంచే జరిగినాయి. ఎవరు చెప్పినా ఇండ్రు ఆయన. ఈరోజు 40 మంది సలహాదారులు తీసుకున్నారు కదా సార్, మరి వాళ్ళు ఏం మంచి సలహాలు ఇవ్వట్లేదు అంటారా? ఏం చెప్తారు? 40 మంది సలహాదారులు అంటే సలహాదారులు తీసుకుంటారు, వాళ్ళేంటి సాక్షి పేపర్లో వాళ్ళంతా సలహాదారులు. అక్కడ జీతం ఇవ్వకుండా ఇక్కడ జీతం ఇస్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, శూన్యం. ఎవరు చెప్పినా ఇండు ఆయన ఇంటే కదా. సలహాదారులు అవసరం ఏముంది? 100 మందిని పెట్టుకున్నా కానీ సలహాదారులని వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఇవ్వడం తప్ప వాళ్ళు చేసి వరగబెట్టేది ఏం లేదు కదా. సరే, అంటే వాలంటీర్లు కూడా అందరూ మా కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితులు చూసాం మనం, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఎలా అనిపిస్తున్నారు? మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు ఇవన్నీ ఓకే, చేసేది
మీరు ఎందుకు ఏం చేయాలి? రాష్ట్రానికి మంచి పని చేయాలి. అవన్నీ వదిలేసి మీ నాయకుడు చెప్పిన మాటలు మీరు చేస్తే ఉపయోగం ఏముంది? ఇవాళ అందరూ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారుగా. ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం, అటు ఇటు తిప్పడం, ఇవన్నీ చేయటం ఎందువల్ల చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు వీళ్ళు? అంటే ఎలా ఉంటుంది? 2 నెలల ఎలక్షన్స్ వస్తాయి కదా. 2 నెలల ఎలక్షన్ వస్తాయి, నువ్వు చూస్తావు, నేను చూస్తా. అప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం.